వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. చూడడం అనే కళ పాఠం యొక్క ప్రక్రియ. వ్యాసం. దయచేసి మీరిక్కడ నుండి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకసారి చెట్లను, పక్షులను, అశుభ్రంగా ఉన్న వీధులను అన్నిటినీ చూడండి. పై మాటలలోని ఇతివృత్తం. ప్రకృతి పరిశీలన. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏ జిల్లాకు చెందినవారు? చిత్తూరు జిల్లా. క్రింది వానిలో జిడ్డు కృష్ణమూర్తి గారి రచన కానిది. నీవే సర్వస్వం. జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. తత్వశాస్త్రం. ఈ క్రింది వాటిలో కృష్ణమూర్తి గారి ఆంగ్ల రచన. ఏ టైమ్లెస్ స్ప్రింగ్. ఈ క్రింది వాటిలో అరుణా మోహన్ గారి అనువాదము. అనాది స్రోతస్థు. చూడడం అనే కళ పాఠ్యభాగమునకు మూలము. అనాది స్రోతస్సు. వినడం, మాట్లాడడం, చూడడం, పరిశీలించడం వంటి జీవన నైపుణ్యాలను తెలియజేయడమే ఉద్దేశం గల పాఠ్యభాగము. చూడడం అనే కళ. జిడ్డు కృష్ణమూర్తి గారు ఏ దేశంలో తన మిత్రునితో పాటు కారులో వెళుతూ రోడ్డు మీద ఒక అమ్మాయి సైకిల్ దిగి రోడ్డు మీద పడి ఉన్న కాగితమును తీసి చెత్త కుండీలో వేయడం గమనించాడు. స్విట్జర్లాండ్. శ్రద్ధ చూపడం అంటే మనుషుల పట్ల, మొక్కల పట్ల, జంతువుల పట్ల స్పందన ఉండడం. పై మాటలు అన్నవారు. కృష్ణమూర్తి. చూడడం అనే కళ పాఠ్యభాగ రచయిత. జిడ్డు కృష్ణమూర్తి. గమనింపులో నుంచి ఉదయించేది ప్రజ్ఞ. ఊహకు చర్యకు మధ్యన ఉండేది సంఘర్షణ. ఆహారం పదం యొక్క వికృతి రూపాన్ని వ్రాయండి. ఓగిరము. క్రింది వాటిలో నిత్య సత్యాలను తెలిపే వాక్యాలు. తద్ధర్మ. పేదాది శబ్దాలకు ఆలు శబ్దము పరమగునప్పుడు కర్మధారయంలో వచ్చినది రుగాగమం. కర్మధారయంలో తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వము, రుగాగము వస్తాయి. దీనికి ఉదాహరణలు గుర్తించండి. ధీరురాలు. క్రింది వాటిలో తద్ధర్మార్థక వాక్యమును గుర్తించండి. సూర్యుడు అస్తమిస్తాడు. గిడుగు పాఠ్యభాగం యొక్క ప్రక్రియ. వ్యాసం. గిడుగు రామ్మూర్తి పంతులు పాఠ్యభాగం ఇతివృత్తము. 1 మరియు 2. భాష, సామాజిక చైతన్యం. గిడుగు వెంకటరామమూర్తి ఈ విధంగా ప్రసిద్ధులు. వ్యవహారిక భాషా పితామహుడు. గిడుగువారు ఈ జిల్లాలో జన్మించారు. తూర్పుగోదావరి. గిడుగువారికి చదవడం, రాయడం నేర్పించినది వారణాసి గున్నయ్య శాస్త్రి. క్రింది వాటిలో గిడుగు రామమూర్తికి సంబంధించిన
సరికాని దానిని గుర్తించండి. గిడుగు తల్లి శారదాంబ. క్రింది వాటిలో గిడుగువారికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఇందుపల్లిలో రామమూర్తి అక్షరాభ్యాసం జరిగింది. మెట్రిక్యులేషన్ పాస్ అయిన గిడుగువారు పర్లాకిమిడి రాజాగారి మిడిల్ స్కూల్లో ఏ టీచర్గా పనిచేశారు? ఫస్ట్ ఫారం. గిడుగు రామమూర్తి గారికి తన ఎన్నవ ఏట వివాహం జరిగింది? 16వ ఏట. రామ్మూర్తి గురించి అన్నప్రాసన నాడే ఆవకాయ పెడతాడే రామ్మూర్తి అని ఎవరనేవారు? సహాధ్యాయులు. క్రింది వారిలో ఎవరు ఎడ్లబండితో కడియం నుంచి వచ్చి రామ్మూర్తి గారిని పలకరించేవారు? చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి. గురజాడ అప్పారావు గారి తొలి కథ దిద్దుబాటు. గురజాడ వారి తొలి కథ 1910లో ఈ క్రింది పత్రికలో అచ్చైనది. ఆంధ్రభారతి. ఆదికాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ మహాకవులు అని అన్నవారు. శ్రీశ్రీ. క్రింది వాటిలో గురజాడ వారి విశిష్ట సృష్టి. ముత్యాల సరాలు. గిడుగు రామ్మూర్తి గారు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. పర్లాకిమిడి. ఈ క్రింది వారిలో ఎవరి విద్యాభివృద్ధికి గిడుగువారు పాటుపడ్డారు? సవరలు. ఈ భాషలో వ్యాకరణం వ్రాయడానికి గిడుగువారికి మామిడల్లం కుమారస్వామి పంతులు సహకరించారు. సవర. గిడుగు రామ్మూర్తి గారికి తాడు అనే పేరు గల పైడి. పానో. వాడు క్రింది భాషను నేర్పాడు. సవర. బ్రిటిష్ ప్రభుత్వం గిడుగు రామ్మూర్తి గారికి ఏ సంవత్సరంలో రావు సాహెబ్ బిరుదును ఇచ్చింది? 1913. 1934లో బ్రిటిష్ ప్రభుత్వం గిడుగు వారికి ఈ బిరుదునిచ్చింది. కైజర్ ఈ హింద్. ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించుము. 1, 2, 3, 4 సరైనవి. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా సరైనవే. గ్రాంధిక భాషావాదంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికను స్థాపించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తును కాకినాడలో ప్రారంభించారు. ఆంధ్ర సాహిత్య పరిషత్ మాసపత్రిక. గ్రాంధిక భాషావాదులు సూర్యరాయాంధ్ర నిఘంటువును తయారు చేశారు. గిడుగువారు తెలుగు అను పత్రికను ఈ ప్రదేశంలో స్థాపించారు. పర్లాకిమిడి. జీవద్భాషకు నియామకుడు రచయితే కాని లాక్షణికుడు వ్యాకరణకర్త కాదు అని స్పష్టం చేసిన వారు రామమూర్తి పంతులు. అభినవాంధ్ర కవి పండిత సభ ఈ సంవత్సరంలో జరిగింది. 1933. ప్రజల్లో విద్య వ్యాపిస్తేనే గాని సంఘం వృద్ధిలోకి రాదు అని తమ సందేశంలో పేర్కొన్నవారు గూడవల్లి రామబ్రహ్మం గారు. 1969లో PhD విద్యార్థులు తమ పరిశోధనా వ్యాసాలను వ్యవహారికంలో రాయడానికి అనుమతించిన విశ్వవిద్యాలయం. వెంకటేశ్వర.
వ్యవహారిక భాషను 1973లో ఆమోదించిన విశ్వవిద్యాలయం. ఆంధ్ర. వ్యవహారిక భాషోద్యమం ఎన్ని సంవత్సరాలు కొనసాగింది? 62 సంవత్సరాలు. గిడుగువారు ఏ సంవత్సరంలో వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంభించారు? 1911. క్రింది వారిలో బ్రిటిష్ ధ్వని శాస్త్రవేత్త? డానియల్ జోన్స్. క్రింది వాటిలో అంతర్జాతీయ ధ్వని లిపితో రాయబడిన మొదటి వ్యాకరణం? సవర. 1913లో గిడుగువారు ప్రకటించిన ఆంగ్ల రచన? ఏ మెమోరెండమ్ ఆన్ మోడరన్ తెలుగు. గిడుగువారు జెఏ యేట్స్తో కలిసి స్థాపించిన పత్రిక? ద టీచర్. గ్రాంధిక భాషను ఎవరూ చదవకూడదంటారా అని గిడుగువారిని ప్రశ్నించినది? శారదాంబ. మనకు విలువలు లేకపోయినా, భాషకు విలువ లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు అని పలికినవారు గిడుగు. గిడుగువారు ఏ సంవత్సరంలో స్వర్గస్థులైనారు? 1940. తరువాత వీడియోలో మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.